కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందన్నారు. రిజర్వేషన్లపై పోరాటం చేస్తామని తలసాని తెలిపారు. 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు తలసాని శ్రీనివాస్. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే రిజర్వేషన్ల హామీ ఇచ్చారని తెలిపారు. 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుందని విమర్శించారు. కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానివ్వండి మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ అల్లా మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత మాకున్నటువంటి ప్రజల పక్షాన మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం